ఈ నామినేటెడ్ పదవుల కోసం. అంటే జూన్ లోపు కంప్లీట్ చేస్తామని చెప్పారు. సో అంటే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఈ ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్కారాలండి. నమస్తే. ముఖ్యంగా శ్రీనివాస్ గారికి, అనుష్ గారికి, మీకు ముఖ్యంగా నమస్తే. టీవీ 9 ప్రైమ్ 9 ప్రేక్షకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఇది ఒక విధంగా కష్టపడి పనిచేసినటువంటి ఉమ్మడి ప్రభుత్వంలో పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తకి ఈ మూడో విడత అనేది చాలా అత్యుత్సాహాన్ని ఇస్తుందండి. ఎందుకంటే మాకు తెలిసి అత్యధికమైనటువంటి నామినేటెడ్ పదవులు ఫిలప్ చేయబోతున్నారని తెలుస్తుంది. కాకపోతే ఒకటే ఏంటంటే, ఈరోజు నాకు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఆయన మంచి మాట చెప్పారండి. ఎప్పుడు కూడా ఏ పార్టీ అయినా కానీ కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తను గుర్తించగలిగిన రోజే ఆ పార్టీ అభివృద్ధిలోకి వస్తుంది. అదే విధంగా ఎంతో మంది ఈ పొలిటికల్ గా ఆ సిచ్యువేషన్ బట్టి అనేక రకాలైన స్టెప్పులు తీసుకుంటుంటారు. వేరే పార్టీలు వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇవ్వటం అయితేనేమి ఆ సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటది. కానీ ఆయన చాలా మంచి మాట చెప్పారండి. కష్టపడి పనిచేసిన వారిని గుర్తించి పదవులు ఇవ్వటం జరుగుతుందనేసి. అదే విధంగా ముఖ్యంగా మా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి మా పార్టీలో ఉన్నటువంటి క్రమశిక్షణ విధానం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఒక గీత గీస్తే ఆ గీత ఎట్టి పరిస్థితుల్లో దాటే పరిస్థితి లేదండి. పవన్ కళ్యాణ్ గారు కానీ మా జనసేన పార్టీలో అయితేనేమి ప్రజల కోసం, ప్రజలకు అండగా ఉండటం కోసం ఏర్పడిన పార్టీ. ఎవరు కూడా పదవుల కోసం ఆశించో ఏదో దాని పదవుల కోసమే పనిచేసే విధంగా మేము ఏ రోజు లేవండి. ఎక్కడ ఓడిపోయినా కానీ మా పార్టీ లేకపోయినా కానీ ఇన్ని రోజులు ఎంతో గట్టిగా నిలబడి పవన్ కళ్యాణ్ గారు ఈ 3 ఉమ్మడి ప్రభుత్వాలను ఏర్పరిచి అందరినీ ఒక దగ్గర చేర్చి ఈ రోజు ఆ అరాచకాలు సృష్టించినటువంటి వైసీపీ పార్టీని పక్కకి నెట్టివేయబట్టలో ముఖ్య పాత్ర పోషించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా మా ధన్యవాదాలు. అదే విధంగా ఇంకొక విషయం ఏంటంటే, ఈ 2 విడతల్లో చాలా మందికి పదవులు ఇవ్వడం జరిగింది. అదే విధంగా 3వ విడతలో ముఖ్యంగా నాకు తెలిసి మంచి ఎక్సర్సైజ్ జరుగుతుంది. కష్టపడ్డ ప్రతి ఒక్కరిని గుర్తించి ప్రతి ఒక్కరికి ఇస్తారనేసి, ఉమ్మడి ప్రభుత్వంలో అందరికీ న్యాయం జరుగుతుంది అనేసి మేము కూడా కోరుకుంటున్నాం మా పార్టీ తరఫు నుంచి. జూన్ లో ఎలాగో మొత్తం పార్టీలు నిర్వహించబోతున్నారు కాబట్టి అందరికీ ఇవ్వబోతున్నారు కాబట్టి నాకు వినిపిస్తుందండి. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఈ రోజు ఏ నియోజకవర్గంలో మా నెల్లూరు, నేను వచ్చి కావలి నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నాను. మా నెల్లూరు నియోజకవర్గం మొత్తం తెలుగుదేశం పార్టీనే అన్ని ఎమ్మెల్యే సీట్లు తీసుకుంది. కాబట్టి మాకు నెల్లూరు నియోజకవర్గంలో కూడా చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ వైపు కూడా చూసి మా పార్టీ పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్కరికి కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తని గుర్తించి వారికి తగు విధంగా ఇస్తారనేసి. అదే విధంగా మా అంతం ఇది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఏం నిర్దేశిస్తే అది చేస్తామండి. పదవులు ఇస్తే పదవులు తీసుకొని ముందుకెళ్తాం. పదవులు లేకపోతే పార్టీ కోసం, పార్టీ బలోపేతానికి కూడా కృషి చేసుకుంటూ ముందుకెళ్తాం. కానీ ఏ విధమైనటువంటి భావజాలాలకి దానికి అగనెస్ట్ గా మా సొంత భావాల్ని పబ్లిక్ లో వ్యక్తపరిచి వేరే విధంగా పార్టీ మనోభావాలు దెబ్బతినే విధంగా పవన్ కళ్యాణ్ స్టాండ్ కి మొన్న పవన్ కళ్యాణ్ గారు లెటర్ కూడా రిలీజ్ చేశారు, మీకు కూడా తెలుసు. మాకు మార్చి 14th జరగబోయేటువంటి మా ప్లీనరీలో, మా ఆవిర్భావ సభలో మా పార్టీ సిద్ధాంతాలన్నీ మాకు తెలియజేస్తున్నారు. ఈ లోపల ఎవరిని కూడా ఏ విధంగా మాట్లాడొద్దనేసి, ఎలాంటివి సోషల్ మీడియాలో కానీ ఏ విధంగా ముందుకు వెళ్ళకూడదన్న ఉద్దేశంతో మేము కూడా ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి మీరు గమనిస్తే జనసేన పార్టీ తరఫున మా నాయకులు ఎవరు కూడా ఏ విధమైనటువంటి ఓపెన్ అప్ అయిపోయి వాళ్ళ భావజాలాల్ని పబ్లిక్ లో తెలిపిన ఇవి లేవు, సందర్భాలు లేవండి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, జనసేన పార్టీ తరఫున బీజేపీకి అయితేనేమి, తెలుగుదేశం అయితేనేమి, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మంచి మాటకి మా జనసేన పార్టీ తరఫున కూడా మేము కూడా వారికి అభినందిస్తున్నాం. అదే విధంగా జనసేన పార్టీలోను బీజేపీలో కూడా అందరికి మంచి పదవులు ఇచ్చి పార్టీని, ఉమ్మడి పార్టీకి ఇంకా ముందుకు వెళ్లే విధంగా కృషి చేస్తారనేసి కోరుకుంటున్నాను. రైట్ సార్, రైట్. శ్రీనివాసరావు గారు, అంటే జనరల్గా ఒక పార్టీ అధికారంలో ఉంటేనే ఈ పదవుల దగ్గర కొన్ని వస్తూ ఉంటాయి, బయటకు అంతర్గత విషయాలు బయటకు వస్తూ ఉంటాయి. అలాంటిది 3 పార్టీలు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఖచ్చితంగా